అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ టమాటా నిలవ పచ్చడి అండి. ఇది ఒకసారి చేస్తే సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి. ముందుగా 1 కేజీ టమాటాలు తీసుకున్నాను, దోరగా పండినవి. ఎక్కువ పండకూడదండి, కొంచెం పంట తక్కువగానే ఉండాలి, దోరగా ఉంటే సరిపోతుంది. వీటిని కడిగి శుభ్రంగా తుడిచి ఆరనివ్వాలండి. అలాగే ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇవి సన్నగా అయినా కోసుకోవచ్చు, కొంచెం లావైనా పర్లేదు. ఉప్పులో ఊరుతాయి కదండి. 1 కేజీకి 1 గ్లాసు ఉప్పు వేసానండి కొలతగాను. అమ్మ వాళ్ళు ఇదివరకు అలానే చేసేవాళ్ళు. దీనిలో 1 స్పూను పసుపు వేసుకోవాలి ముక్కల్లో. అలాగే ఈ చిన్న గ్లాసు ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ ఉప్పు తగ్గినా మనం రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు. ఇవి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు మొత్తం ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఈ పచ్చడి రైస్లోకి, ఇడ్లీ, దోశల్లోకి కూడా వేసుకోవచ్చు. అంటే రోజు పచ్చడి చేసే కన్నా కూడా నిలవ పచ్చడి సంవత్సరం వరకు కూడా నిలవ ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపిన తర్వాత ఊరబెట్టుకోవాలండి 1 డబ్బాలో వేసి. ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే ఈ పచ్చడి 4-5 కేజీలు పచ్చడి వేసేవాళ్ళండి. ఇప్పుడైతే పచ్చళ్ళు కూడా బీపీలు ఎక్కువ అవుతున్నాయని తగ్గించేస్తారు కదా. ఇలా ఖాళీగా ఉన్న పెరుగు బకెట్లో వేసానండి. కడిగిన దానిలో ఊరబెట్టడానికే కదా, మనం ఎక్కువ రోజులు ఉంచాం కదా, ప్లాస్టిక్ దానిలో ఉంచకూడదు. కొంచెం ఎక్కువ అయితే కనుక జాడీల్లో వేసుకుంటాము. ఇలా వేసుకోవాలండి. దాని మీద అప్పుడు మనం కలిపేటప్పుడే ఓటు వచ్చేస్తుందండి. ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు కలిపాం కదా, ఇలా మిగిలిన ఉప్పు, రసం కూడా అందులోనే వేసేసుకోవాలి. దీన్ని 3 డేస్ వరకు ఊరనియ్యాలండి. ఈ ఉప్పు, పసుపు కలిపిన టమాటా ముక్కల్ని మూత పెట్టి ఒక 3 డేస్ ఊరనియ్యాలండి. అప్పుడు దానిలో ఉన్న ఓటంతా కూడా దాంతో మనం రుబ్బుకుంటామండి పచ్చడి. ఇది మూత పెట్టి ఒక 3 డేస్ వరకు ఊరబెట్టుకోవాలి. ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే చాలా చేసేవాళ్ళండి. ఇది ఇప్పుడు 3 డేస్ అయిన తర్వాత దీనిలోని మనం చెయ్యి పొడిగా ఉంచుకోవాలండి. లేదంటే క్లాత్లో వేసైనా కూడా దానిలో ఉన్న రసాన్ని పిండేసుకోవాలి. లేదంటే పల్సటి క్లాత్లో వేసైనా సరే గట్టిగా పిండుకోవాలండి. అప్పుడు ఆ రసం అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ముక్కల్ని ఒక ప్లేట్లో వేసి సాయంత్రం వరకు ఇలా ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే దానిలో ఉన్న చెమ్ము ఉంటుంది కదండి, ఎగిరిపోతుంది. తర్వాత క్లాత్ మీద ఎండబెట్టుకోవాలండి వీటిని. క్లాత్ మీద అయితే త్వరగా ఎండిపోతాయి. మొత్తం 3 డేస్కి చక్కగా ముక్కలు ఎండిపోతాయండి. దానిలో ఉన్న రసం అంతా కూడా పిండేసి వీటిని సాయంత్రం వరకు ఆరనియ్యాలండి. ఆ తర్వాత 2 డేస్ క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా ఇలా పిండేసానండి. ఎక్కడో చెట్లు అవి కట్ చేస్తున్నారు. శివరాత్రి దగ్గరకు వస్తుంది కదండి, సౌండ్స్ బాగా వస్తున్నాయి ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇది దీనిలో ఉన్న పులుసు, టమాటాలో ఉన్న రసం అంతా కూడా ఇలా ఉందండి. ముక్కలన్నీ కూడా ఇవ్వండి ప్లేట్ నిండా వచ్చాయి. 1 కేజీ టమాటాలేనండి నేను తీసుకున్నది. ఇవి చెట్లకు కాసినవేనండి. మా చెట్టు ఒకటి ఉందన్నాను కదా. తర్వాత కేజీకి 125 గ్రాముల చింతపండు అండి. ఇవి సీడ్స్ అవి తీసి ఏరిపెట్టుకున్నాను. ఇప్పుడు మనం పిండిన తర్వాత టమాటా ముక్కలు, ఆ రసం ఉంది కదండి, దానిలో వేసుకుంటున్నాను చింతపండు. ఇది కూడా 3 డేస్ ఈ చింతపండు ఊరాలండి దీనిలో. అప్పుడు మెత్తగా గుజ్జు అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని బయటకు తీసి మనం రుబ్బే రోజు ఒక 10 నిమిషాలు ఎండలో ఉంచాలండి. ఆ తర్వాత దీనికి ఆవపిండి, మెంతిపిండి, కారం, వెల్లుల్లి తీసుకోవాలండి. అలాగే ఎండబెట్టిన ముక్కలు ఇవి మొత్తం ఒక్కొక్కటిగా వేసి రుబ్బుకోవాలండి. ఇలా గిన్నెలో పోసి ఒక 10 నిమిషాలు ఎండబెట్టితే దానిలో ఉన్న తేమంతా కూడా ఇదవుతుందండి సూర్యరశ్మికి. ఇప్పుడు రోట్లో వేసి రుబ్బుకోవాలి. ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలండి ముందు. ఈ గుజ్జు రుబ్బిన తర్వాత కొంచెం నలిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇదివరకు అమ్మ వాళ్ళు 4 కేజీలు 5 కేజీలు చేసేవాళ్ళు. అసలు ఎంతో ఓర్పుగాను. ఇప్పుడు కారం వేసుకోవాలండి. కేజీకి డబ్బా కారం పడుతుంది. కొలిసి వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక చిన్న టీ గ్లాసు ఆవుపిండి మెంతిపిండి అండి. 1 స్పూన్ మెంతులు, మిగతాది ఆవుపిండి వేసుకోవటమేను. ఇలా కాస్త నలిగిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకోవాలండి. దీనిలో ఎండబెట్టినవి కదండి, చాలా టమాటా ముక్కలు మాత్రం చాలా గట్టిగా ఎండాలండి. అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసి దీనిలో రుబ్బుకోవాలి. వీటిని మెత్తగా నలగాలండి టమాటా పచ్చడి. కొందరు కొంచెం లాస్ట్కి ముక్కలు కూడా ఉంచి కూడా వేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇలా మెత్తగానే రుబ్బుతానండి వీటిని. చాలా బాగుంటుందండి పచ్చడి. మనం సాయంత్రం వేళ ఏదైనా కూర చేయకపోయినా కూడా ఇలా పచ్చడి వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తినొచ్చు. బాగుంటుంది రైస్లోకి. అలాగే ఇడ్లీలో టిఫిన్లు చేసినప్పుడు కూడా ఈ పచ్చడి చట్నీగా కూడా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మొత్తం కలిపెట్టి, ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవటానికి ఒకేసారి తాలింపు వేయటానికి నూనెలు కూడా తేడాలు ఉన్నాయి కదండి. అందుకని ఒక గాజు సీసా కానీ జాడీలో కానీ పెట్టుకోవాలండి. నేను 1 కేజీ పచ్చడికి 1 బాటిల్ పచ్చడి అవుతుందండి. దాన్ని ఒక సీసాలో ఉంచి కొంచెం పచ్చడి వేరే తీసి తాలింపు వేస్తున్నాను. ముందుగా తాలింపుకి సరిపడా ఆయిల్ వేసానండి. ఎండుమిర్చి, కొంచెం మెంతులండి. పచ్చడిలో మెంతులు వేస్తే బాగుంటాయి. అలాగే మినపప్పు, అలాగే ఆవాలు, కాస్త జీలకర్ర, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. దీనిలోనే వేసి కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. ఆవాలు జీలకర్ర లాస్ట్లో వేయాలండి. కొంచెం వెల్లుల్లి వేస్తే పొంగు వస్తుంది కొంచెం లైట్గా, అంటే మనం తక్కువే కదా వేసేది. అలాగే ఇంగువ కూడా వేసానండి. తాలింపులో పసుపు వేస్తే సాయ వస్తుందండి పచ్చడి. హెల్త్కి కూడా మంచిది కదా. ఇలా మొత్తం కూడా కలిపి కొంచెం ఇదైన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే మొత్తం కూడా ఒకేసారి కలిపేవాళ్ళు. ఇప్పుడు నేను చిన్న డబ్బా అయ్యేటట్టు తాలింపు వేస్తున్నానండి కొద్దిగా. దీన్ని ఇప్పుడు చల్లారిన తర్వాత కలపాలండి. నిలవ పచ్చడి తాలింపులు వేసేటప్పుడు చల్లార్చి కలపాలండి ఆయిల్ అనేది తాలింపు. లేదంటే వేడి మీద కలపకూడదు. అవి మళ్ళీ వేడి అవుతుంది కదా, ఈ నిలవ పచ్చళ్ళు తేడా వస్తుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ టమాటా పచ్చడిని మనం ఎంత కావాలో అంత కలుపుకోవటమేనండి. ఆయిల్ వేసుకుని ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. నేను కలిపిన వెంటనే వీడియో పెడుతున్నానండి. ఇది 3 డేస్కి దానిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడైతే సరిపడా ఉన్నట్టు ఉంటుందండి. నేను తాలింపు వేసిన రోజునే కలిపేస్తున్నాను. ఇలా ఒక గాజు సీసా కేజీకి ఈ బౌల్ వచ్చిందండి పచ్చడి. చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇది టమాటా నిలవ పచ్చడి. ఇది అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి. ఇక అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ కదా, అలాగే నేను కూడా చేయాలని చేస్తున్నాను. ఇలా అయిపోయిందండి టమాటా నిలవ పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.